Please do subscribe to Prajabheri News Channel. కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఎఫ్టియు మేడే 139వ మేడను వెంటనే విజయవంతం చేయాలి. 139వ మేడను మే 1వ తారీఖున షికాగో నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బానిసలుగా బతకడం కాదు, మేము కూడా మనుషులమేనని, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము 8 గంటల పని దినమే చేస్తామని చెప్పేసి గొంతెత్తి నిలదించినటువంటి రోజు, ఆ రోజే ప్రపంచ కార్మిక వర్గాన్ని మేల్కొల్పినటువంటి రోజు, ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గము కార్మికుల మీద కార్పులు జరిపి రక్తసిక్తం చేసినటువంటి రోజు. ఆ రోజు కార్మికుడు తన యొక్క తెల్లటి బట్టను ఆ పారుతున్న రక్తంలో ముంచి ఇదే ప్రపంచ కార్మికుల యొక్క గుర్తు, ఇదే చిహ్నము, ఈ జెండానే ప్రపంచ కార్మిక వర్గానికి ముఖ్యమైనదని నినాదం చేసినటువంటి రోజు. కాబట్టి రేపు జరగబోయే 139వ మేడేను కార్మిక వర్గము, అసంఘటిత రంగ కార్మిక వర్గము, ప్రైవేట్ కాంట్రాక్టుల్లో పనిచేస్తున్నటువంటి వర్గం కానీ అన్ని రకాల వర్గాలు కూడా, శ్రామికులందరూ కూడా మేడేను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మా ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కానీ, లేకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ను కానీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా కూడా పోరాడాలని, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మత చిచ్చుల్ని పెట్టడం దాన్ని మానుకొని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చట్టాలను కానీ, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటి పనులను మొదలుపెట్టాలని చెప్పేసి దీని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా మా ఉద్యోగకారులను మర్చిపోవద్దు. ఎన్నో స్కీములు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయి వరకు పూజలు తప్పకుండా పని చేస్తామని ఇందు మూలంగా ప్రమాణం చేయించున్నాము. తెలంగాణ